ఈటెల రాజేందర్ తో ఆలింగనం సందర్భంగా మాట్లాడిన మాటలపై మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒక ఫంక్షన్ లో కలిసిన ఈటెల రాజేందర్ ని మాట వరుసగా అభినందించాను అంటూ దానిని బీజేపీ వైరల్ చేయడంపై సీరియస్ అయ్యారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న మల్లారెడ్డి మల్కాజ్గిరికి ఈటెల రాజేందర్ ఏం చేశారని ప్రజలు ఓటు వేయాలి అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ కేటీఆర్. అందుకే నమ్మకము విశ్వాసము భరోసా అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్. తప్పకుండా ఈసారి 10 నుంచి 11 సీట్లు మనకు వస్తున్నాయి. నిన్న నేను ఏదో పెళ్లిలా మా ఈటెల రాజేందర్ గారిని కలిసిన పాత ఫ్రెండ్, నాతోటి సాటి మంత్రి ఉండే, ఏదో పెళ్లిలో కాగలించుకున్నా. నాకు ఎవరైనా ఫ్రెండే కదా, పగోడైనా ఫ్రెండే కదా. మనం స్పోర్టిగా పోతాం ఎవరైనా కానీ. నువ్వు రాజకీయంలో వేరే పార్టీలు ఉన్నా స్పోర్టిగా ఉంటే, నేను మల్లారెడ్డి అంటేనే స్పోర్టి, మంచి మనిషి, మనసున్న మనిషి మల్లన్న. కాబట్టి అదే స్పోర్టితో పోయి కాగలించుకున్నా. ఆల్ ద బెస్ట్ చెప్పిన, గాడ్ బ్లెస్ చెప్పినాం. తప్ప అది నేను జంగ యాదవ్, వదిలేష్ యాదవ్ కూడా నా ఎలక్షన్ల నాడు క్యాన్వాసింగ్లో గెలిచిన ఎలక్షన్ల నాడే కలిసి ఆయనకు కూడా చెప్పిన, అన్న ఆల్ ద బెస్ట్ అన్న, నువ్వే గెలుస్తున్నావు అన్న అని చెప్పిన. తప్ప గెలిచిండా? ఇప్పుడు ఆయన గెలిచి నేనే గెలుస్తాడా చెప్పు? ఈటెల రాజేందర్ ఏం చేసిండు ఈడ తెలంగాణకు? మన మల్కాజ్గిరికి ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎవ్వరేం చేయలే. గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, గెలిచేది రాగిడి లక్ష్మారెడ్డి గారు.